6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో టాయిలెట్స్ కాంపౌండ్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడ ఉంటే బాగుంటుంది, వాస్తులో టాయిలెట్స్ కూడా ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. కావున ఈ వీడియోలో చర్చ టాయిలెట్స్ కాంపౌండ్లో ఎక్కడ పెట్టాలి, తర్వాత ఇంట్లో టాయిలెట్స్ ఎక్కడ పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. చూడండి, ముఖ్యంగా మన టాయిలెట్స్ అనగానే ఈ కార్నర్లో ఇక్కడ పెట్టడానికి వీలు లేదండి. ఇది ఇక్కడ పెట్టకూడదు. ఈ కార్నర్లో నైరుతి కార్నర్ అండి, సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతిలో టాయిలెట్స్ ఇక్కడ రావడానికి వీల్లేదు. యాక్చువల్గా ఇది మన కల్చర్, మన సాంప్రదాయం అనుకోండి. 1980s నుంచి ఆంధ్ర తెలంగాణ కల్చర్గా మారిపోయింది. ఒక 20 years ఓల్డ్ హౌసెస్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ టాయిలెట్ నాకు కనబడుతూ ఉంటుంది. సో ఇది నైరుతి దోషాన్ని ఏర్పాటు చేస్తుంది, అది కప్పుగా మారుతుంది. అక్కడ పెట్టడం వల్ల పురోగతి సక్సెస్ ఉండదు. మరియు ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ కూడా కనబడుతూ ఉంటుంది ఈ విధంగా కప్పుగా. ఇది కూడా తప్పే, ఇది కూడా తప్పే. సో వాయు మూలకు పెట్టడం వల్ల ఉత్తరం గోడకు టచ్ చేసి పడమర గోడకు టచ్ చేసి ఉంటాయి, ఇప్పటికి కూడా ఇళ్లలో కనబడుతున్నాయి. సో ఇది వాయుము కప్పుగా మారుతుంది, వాయు దోషాన్ని ఏర్పాటు చేస్తుంది. సార్ అలాంటప్పుడు మరి ఎక్కడ కట్టాలి అని మీరు అడుగుతూ ఉంటారు కాబట్టి ఇమీడియట్గా నేను ఏం చెప్తాను అంటే, ఇక్కడ ఉన్నదాన్ని తొలగించేసేయండి, అక్కడ కట్టడానికి వీల్లేదు. ఇది కట్టే విధానంలో చాలా జాగ్రత్తగా గమనించండి. ఎలా కట్టాలి అంటే, ఇప్పుడు ఇది ఉంది చూడండి, దీని మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే మీరు ఇక్కడ కట్టుకోండి, ఇక్కడ టాయిలెట్ కట్టుకోండి. అప్పుడు ఎలా ఉండాలి, ఇక్కడి నుంచి గ్యాప్ ఉండాలి, ఇక్కడి నుంచి గ్యాప్ ఉండాలి, రెండింటి మధ్య గ్యాప్ మనం గమనించాలి. ఇటువైపు నుంచి గ్యాప్ రావాలి, ఇది తీసుకెళ్ళి అటువైపు టచ్ చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఇది తీసుకెళ్ళి అటు టచ్ చేస్తారు. అంటే ముక్కు మీద కరోనా టైంలో చూడండి, మనం మాస్క్ ఉంటే ఊపిరి ఆడకపోయేది. కారణం ఏంది అంటే ఇది మూతగా మారిపోతుంది, అటు బరువు పెరుగుతుంది. ఇటువైపు బరువు పెంచడానికి వీలు లేదు. ఇది ఏం చేయాలి, మెట్ల పక్కనే అని చెప్పి మెట్లకు టచ్ చేయడానికి కూడా వీలు లేదు. సో గ్యాప్ చూసుకోండి. సార్ మెట్ల తర్వాత మాకు 4 feet గ్యాప్ మాత్రమే ఉంది, దాంట్లో మేము టాయిలెట్ను పెట్టేస్తాము అంటే అది అతిపెద్ద దోషంగా మారుతుంది. పిల్లలు మీ మాట వినరు. కావున దయచేసి ఇక్కడ ఎప్పుడైతే ఇంత ప్లేస్ ఉంటేనే, సో దీనికి మధ్య మినిమం 2 feet గ్యాప్ ఉంటేనే ఫాలో అప్ చేయండి. గ్యాప్ లేదు సార్ అని అన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ మీరు టాయిలెట్ పెట్టారనుకోండి, సో దానివల్ల ఇది సమస్యను క్రియేట్ చేస్తుంది. కావున ఇక్కడ టాయిలెట్ ఈ విధంగా పెట్టుకోవడం మంచిది, సో ఈ కప్పుగా పెట్టుకోవడం మంచిది కాదు. ఇంకో కొన్ని సందర్భాల్లో చూస్తే ఇటువైపు కూడా పెడుతూ ఉంటారండి, ఇది కూడా ఆగ్నేయ దోషము, ఆగ్నేయము కప్పుగా ఏర్పడుతుంది. కావున ఇటువైపు కూడా టాయిలెట్ పెట్టడం తప్పు. ఇగో ఇది అనేది, ఇది కూడా ఈ మూలకు కాదు, ఈ ఏరియాలోనే టాయిలెట్ రాదు. సో ఈ ఏరియాలోనే టాయిలెట్ రాదు. కానీ కొంతమంది వాస్తును పాటించని వారి ఇళ్లల్లో ఈ మధ్య వాస్తు మీద అవగాహన వచ్చింది కాబట్టి కొందరు పెడుతున్నారు. సో ఇది కూడా తప్పే. సో మరి ఎక్కడ పెట్టుకోవాలి అంటే చూడండి, దక్షిణం వైపు మీరు టాయిలెట్ పెట్టుకోవాలి అంటే ఏం చేయండి అంటే, ఇక్కడి నుంచి దీన్ని 9 భాగాలుగా చేసి ఈ ఏరియాని కట్ చేసి, అంటే నైరుతి భాగము పోయిన తర్వాత ఇక్కడ టాయిలెట్ ఇక్కడ పెట్టుకోండి, ఇది ఓకే. టాయిలెట్ ఇక్కడ కూడా పెట్టుకోండి, ఇది కూడా ఓకే. టాయిలెట్ ఇటు నుంచి 2 భాగాలను తీసేసి, అంటే 45 feet ఉందనుకోండి, 10 feet తీసేయాలన్నమాట. ఇటు నుంచి 2 భాగాలను తీసేసి ఇటువైపు పెట్టండి. ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే, ఇది కూడా రైటే. కానీ ఈ ఏరియాలో రావడం మాత్రం తప్పు. అదేవిధంగా దీన్ని కూడా 45 feet చేసి 2 భాగాలను తీసేసి నైరుతిని తొలగించిన తర్వాత 1 2 ఇక్కడ పెట్టుకోవచ్చండి, దోషం లేదు. సో మీ టాయిలెట్ని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, దోషం లేదు. సో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, దోషం లేదు. ఎప్పుడు ఇక్కడ గ్యాప్ ఉన్నప్పుడు, ఇక్కడ ప్లేస్ మీకు ఉన్నప్పుడు మాత్రమే. కానీ ఇటు నుంచి మాత్రం 2 భాగాలను వదిలిపెట్టాలి, అప్పుడు మాత్రమే కట్టడానికి అవకాశం ఉంటుంది. సో టాయిలెట్స్ మీకు ఈ లైన్లోనే రావాలి, సౌత్ అండ్ వెస్ట్ లైన్లోనే రావాలి. లేదు అన్నప్పుడు ఇక్కడ రావాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేయండి అంటే, ఇక్కడ మీకు గ్యాప్ తక్కువ ఉందనుకోండి, ఏం చేస్తారు కొంతమంది, సో కాంపౌండ్ ఇలా వచ్చేస్తుంది, ఇవన్నీ టచ్ అయిపోతూ ఉంటాయి, అది కూడా దోషమే. ఎప్పుడైతే మీరు ఇక్కడ వెయ్యాలి అనుకుంటారో మీ యొక్క కాంపౌండ్కు దీనికి మధ్య గ్యాప్ ఉండాలండి.
తప్పకుండా ఇటు కూడా గ్యాప్ ఉండాలి. అంటే మనిషి ఇలా తిరిగే విధంగా ఉన్నప్పుడు వేసుకోవడానికి వీలవుతుంది. కానీ మెట్లకు టచ్ చేయకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే వేసుకోవచ్చు. లేకపోతే వేయకుండా ఉండడమే మంచిది. అది నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది. ఆగ్నేయంలో వేయవచ్చు, కానీ ప్లేస్ ఎక్కువ ఉన్నప్పుడే వేయండి. ప్లేస్ ఎక్కువగా లేనప్పుడు దీంట్లో కాంపౌండ్ టచ్ చేస్తూ వేసి దోషాన్ని క్రియేట్ చేసుకోకూడదు. సో ఎందుకంటే టాయిలెట్స్ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అది బాత్రూమే కానీ, అది టాయిలెటే కానీ. సో ఇలాంటి స్థానాల్లో పెట్టుకోండి. మరికొన్ని ఇప్పుడు ఇంట్లోకి వస్తానండి. ఇంట్లో ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ పెట్టవచ్చు టాయిలెట్స్ అంటే ఇక్కడ పెట్టకూడదండి. ఇక్కడ పెట్టకూడదు. ఇది తప్పు. నైరుతిలో టాయిలెట్స్ పెట్టడం అనేది తప్పు. మరి ఎక్కడ పెట్టుకోవాలి సార్ అంటే ఇక్కడ చూడండి. మీరు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇలా చేస్తున్నారండి. ఇగో ఇక్కడ టాయిలెట్ పెడుతున్నారు. సో ఇది కరెక్టే, తప్పేమి కాదు. కానీ ఇక్కడ టాయిలెట్ పెట్టినప్పుడు ఏం చేస్తున్నారు, ఇటు రావాల్సిన విండోను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ పడమర నైరుతిలో విండో వచ్చిందో టాయిలెట్ ఉంటే ఎలాంటి నెగిటివ్ రిజల్ట్ ఇస్తుందో ఇది కూడా అలాంటి రిజల్టే ఇస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అందరూ చేస్తున్న తప్పే, ప్లాన్లు ఇస్తున్న వాళ్ళు కూడా చేస్తున్న తప్పే. ఎందుకంటే ఇటు టాయిలెట్ వెళ్ళిపోయింది కదా, అటు వెళ్ళిపోయింది, అక్కడ విండోకు చాయిస్ లేదు కాబట్టి ఇక్కడ విండో ఇస్తున్నారు. దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ విండో ఇవ్వడము అంత మంచి ఫలితాలను ఇవ్వట్లేదండి, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. మరి ఏమి చేయాలి అన్నప్పుడు సో ఇక్కడ పెట్టుకోవడం అనేది ఉత్తమం అండి. ఇక్కడ ఇవ్వడం అనేది చాలా ఉత్తమమైన ప్లేస్ ఇది. అంటే మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ ఇక్కడ ఇవ్వడం అనేది చాలా మంచి ప్లేసు. లేదు అనుకుంటే ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చండి. ఇలా ఇచ్చేసుకొని ఇక్కడ కట్ చేసుకుని ఇది కూడా తప్పేమీ కాదు. ఈ ప్రాంతం కూడా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ ఇవ్వరాదా అంటే ఇవ్వచ్చు, కానీ దీనికన్నా ఇక్కడ ఇవ్వడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అంటే మీరు కొంతమంది ఏమడుగుతూ ఉంటారు అంటే ఇక్కడ టాయిలెట్ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ టాయిలెట్ ఇవ్వచ్చు అంటే ఏమంటారు అంటే సార్ ఇది నైరుతి అవుతుంది కదా అని భ్రమపడుతూ ఉంటారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ ఏరియా నైరుతి అని అనుకోవడానికి వీలు లేదు. ఇంటి మొత్తంలో అసలైన నైరుతి ఇక్కడ మాత్రమే వస్తుంది. సో కావున ఇది మీరు నైరుతిగా ఫీల్ అయిపోయి సో ఇది నైరుతి అనుకొని ఇటు పెట్టడం కన్నా ఇక్కడ పెట్టడం వల్ల చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తున్నాయి. మరి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సో ఇక్కడ చెప్పాను ఇది మంచి స్థానం అండి, ఇది కూడా మంచి స్థానమే, కానీ ఇక్కడ పెట్టడం అనేది మంచి స్థానము కాదు, ఇది తప్పు. సో ఇక్కడ ఎవరు ఇవ్వట్లేదు, కానీ ఇంకొన్ని ఇళ్లలో చూస్తూ ఉన్నాను నేను, నార్త్కు కూడా ఇస్తున్నారు. హైదరాబాద్ సిటీలో అపార్ట్మెంట్లో సో విల్లాస్లో ఇది నాకు కనబడుతూ ఉంది. సో ఈ నార్త్కి ఇస్తున్నారు, ఇది తప్పు అండి. ఉత్తరంలో టాయిలెట్ తప్పు, అది కుబేర స్థానము, వ్యాపార స్థానము, మనీ స్థానము, అది అశుద్ధంగా మారడానికి వీలు లేదు. ఒకవేళ అలా ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోండి. అది మంచి ఫలితాలను ఇవ్వదు, వ్యాపారస్తులకు నెగిటివ్ రూట్లో డైవర్ట్ చేస్తుంది కాబట్టి అది మంచి ఫలితాలను ఇవ్వను. ఇక ఈ టాయిలెట్స్ పెట్టే విధానంలో ఎలా చేస్తున్నారు, ఇక్కడ ఒక టాయిలెట్ ఇవ్వచ్చు అన్నాను కదా, సో ఇక్కడ ఎంట్రన్స్ ఇస్తున్నారు, బయట నుంచి కాంపౌండ్ నుంచి ఇచ్చేసి ఇది వాడుకోవడానికని ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, దక్షిణ భాగము ఇంట్లో నుంచి కట్ అవుతుంది, అది దోషమే. ఇంకా కొందరు ఏం చేస్తారు, ఇక్కడ ఇచ్చేసి సో ఇక్కడి నుంచి టాయిలెట్ వెనక నుంచి వాడుకోవడానికి ఇస్తే ఈ పడమర భాగం కూడా కట్ అవుతుంది. మరి కొంతమంది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ద్వారం ఇస్తారు, అది కూడా వాయుయాన్ని కట్ చేస్తుంది. సో మీరు అవుట్ సైడ్ ఎప్పుడైతే డోర్ ఇచ్చేసారో టాయిలెట్ నుంచి ఆ ఏరియా కట్ అయిపోయినట్టు. ఆ ఏరియాను మన ఇంటి పరిధిలోకి తెచ్చుకున్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి, సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. కావున టాయిలెట్స్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మరి ఇంకో పాయింట్, ముఖ్యమైన పాయింట్, సంపు గురించి చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. సంప్ ఎక్కడ వేయాలి అంటే ఈస్ట్ వైపు వచ్చినప్పుడు సగభాగం నుంచి ఇటువైపు సంప్ వేసుకోవచ్చండి, ఇటువైపు వేయడానికి వీలు లేదు. సో ఇక్కడ కూడా ఉత్తరం సగభాగం నుంచి ఇటువైపు సంప్ వేసుకోవచ్చు. ఇవన్నీ సంపు స్థానాలే, ఇవి కూడా సంపు స్థానాలే. ఇటువైపు వేసుకోవచ్చు, కానీ ఇటువైపు సంపు వేయడానికి వీలు లేదు, ఇటువైపు కూడా సంపు వేయడానికి వీలు లేదు. సో సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వేయాలి, సెప్టిక్ ట్యాంక్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది వాస్తులో. సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వేస్తే బాగుంటుంది అని అంటే మీరు సెప్టిక్ ట్యాంక్ ప్లేస్ చూసుకోండి. ముఖ్యంగా ఇక్కడ ఉత్తరము మధ్యలో నుంచి ఇటువైపు, అంటే ఇక్కడ వాయు భాగాన్ని కట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇటువైపు ఈ మధ్యలో మాత్రమే సెప్టిక్ ట్యాంక్ వేయవలసి ఉంటుంది. సెప్టిక్ ట్యాంకును ఇటువైపు వేయడానికి
వీలు లేదు. మరియు సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ ఇస్తూ ఉంటారండి, ఇది తప్పే. ఇక్కడ ఇస్తూ ఉంటారు, ఇది కూడా తప్పే. ఇగో ఇక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్ ఇస్తారు, ఇది తప్పే. ఇది సెప్టిక్ ట్యాంక్, ఇది తప్పే, ఇది తప్పే. ఇక్కడికి వచ్చేసి ఇది కూడా చాలా బ్లండర్ మిస్టేక్. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వీలు లేదు, ఇక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్ వీలు లేదు, ఇక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్ వీలు లేదు. సెప్టిక్ ట్యాంక్ ఇవ్వవలసింది ఇటువైపు వచ్చినప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఇవ్వచ్చండి. ఎలా ఇవ్వచ్చు సెప్టిక్ ట్యాంక్ అంటే, మీరు దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకొని, అంటే ఆగ్నేయ భాగాన్ని వదిలేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇవ్వచ్చు. ఇక్కడి నుంచి ఇటువైపు, ఇక్కడి నుంచి ఇటువైపు ఇచ్చినప్పుడు సెప్టిక్ ట్యాంక్ సరైన స్థానంలో ఉంటుంది, అది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. కానీ కొంతమంది సెప్టిక్ ట్యాంక్ ఏం చేస్తారు అంటే, ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు, సార్ మాకు చాలా ప్లేస్ ఉందని ఇస్తారు, అది ఆగ్నేయంలో పడుతుందండి. సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడైతే ఆగ్నేయంలో పడుతుందో అది దోషాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే మనం ఫైర్ జనరేట్ కావాలి, నిప్పు పుట్టాలి, ఆ స్థానంలో మనం ఏం చేస్తున్నాం, సెప్టిక్ ట్యాంక్ వేసి మంటను ఆర్పుతున్నాము, హోమాన్ని చల్లారిస్తున్నాము. సో అందుకని ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీల్లేదు, ఇక్కడ మాత్రం వేసుకోవచ్చండి. అంటే ఇవన్నీ ఈ స్థానాల్లో మాత్రమే వేయాలి. సెప్టిక్ ట్యాంక్ వేస్తున్నప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. అది తెలియకుండా మిస్టేక్గా రాంగ్ జోన్లో పడింది అనుకోండి, మనకు ఆశించిన ఫలితాలు ఉండవు, దాని ప్రభావాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము. కావున సెప్టిక్ ట్యాంక్ వేయవలసిన స్థానాల్లో సెప్టిక్ ట్యాంక్ వేయండి. సో టాయిలెట్స్ ఉండవలసిన స్థానాల్లో టాయిలెట్స్ ఉండనియండి. తర్వాత ఈ సంపు స్థానం చెప్పాను, ఈ సంపును కానీ సెప్టిక్ ట్యాంక్ని కానీ చాలా జాగ్రత్తగా మెజర్మెంట్ చేసి మాత్రమే వేయాలి. రాంగ్ జోన్లో వేస్తే ఫలితాలు రాంగ్గానే ఉంటాయి. సో మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి వివరాల్లో మీ ఇంట్లో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే, సో నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు మీరు ఇంటి వీడియోని తీయండి, ఇంటి ప్లాను గీయండి, గీసి మీరు నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. పెట్టి మీకు కావాల్సిన డౌట్ ఏంటి, మీరు ఏ క్లారిటీ తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ను దాంట్లో పెట్టండి. ఛార్జీలు వర్తిస్తాయి. నాకు ఫోన్ చేయడం కన్నా వాట్సాప్ మెసేజ్ వల్ల మీకు రెస్పాండ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ వాట్సాప్ ద్వారానే మెసేజ్ పంపండి. సో ఇలాంటి లోపాలు లేకుండా చూసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.